సో గైస్ మ్యాటర్ ఏంటంటే, గుడ్ మార్నింగ్ అందరికి. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. నేను పార్ట్ టైం ఉందనుకునేసి టక్ లేచిన, చూస్తే ఈరోజు పార్ట్ టైం లేదు, మనకి షిఫ్ట్ అయింది అనమాట సాటర్డేకి సండేకి. సో వీళ్ళందరూ రెడీ అయి ఉండారు. ఇంకా రేపు విష్ణు బర్త్డే కదా, షాపింగ్కి వెళ్తున్నారేమో అనేసి, బ్రో యాడి బ్రో అనేసి నేను కూడా వద్దాము అని అనుకుంటే జిమ్కి వెళ్తున్నాను. జిమ్కే ఇది ఎప్పుడు అనుకున్నారయ్యా అనిపించింది నాకు. అది కూడా నాకు షాకింగ్ ఏంటంటే, విష్ణు సాగర్ బ్రో వెళ్తే ఓకే, విష్ణు సాగర్ బ్రో కాకుండా ఇంకొక పర్సన్ వెళ్తున్నారు, హర్షిత. చూపిస్తాను తగ్గించాలని. ఏంది మేడం, ఏంది పరిస్థితి? ఈ డైట్ ఫాలో అవుదామని ఈ కాన్షియస్. ఓరే నాయన, ఎవరు జ్ఞానోదయం చేసింది? మా మమ్మీ. అవ్వో, ఎంత ఫీజు? 4400. ఇండియాలో సంవత్సరం అంతా కట్టచ్చు. కాదు, నీకు పార్ట్ టైం ఉంది కదా, ఫ్రైడే సాటర్డే ఎట్లా వెళ్తావు? నైట్ వచ్చి వెళ్తానన్న, ఈవినింగ్. అంటే నువ్వు సరిగ్గా నిలబడలేవు, మళ్ళీ నైట్ వచ్చి జిమ్ కి వస్తావా? పార్ట్ టైం ఉండే రోజు వెళ్ళము, ఆ రోజు ఆల్రెడీ ఎక్సర్సైజ్ బాడీకి వస్తుంది కాబట్టి. అబ్బా, నువ్వు బ్రో నువ్వు అదరగొట్టేద్దామనే 6 ప్యాక్. ఆల్రెడీ నేను చెన్నైలో చేరా బ్రో జిమ్. 1 మంత్ చేరి తర్వాత 1 year కట్టేసి మానేసా. నువ్వు బ్రో సాగర్ బ్రో ఆల్రెడీ చేస్తున్నావా? లేదు బ్రో, లేదు. ఫస్ట్ టైమా? ఓకే ఓకే ఓకే, సరే గైస్. నీకోసమే వెళ్తున్నా మమ్మీ. అమ్మా, డైలాగ్ వేసిందమ్మా. సో నువ్వు దీపు వెళ్తున్నావా? నేను లేదన్నా, ఏమి జస్ట్ నా కంపెనీ. అమ్మో, సరేలే. సో అది గైస్, ఆడికి పోయేసి నేనైతే హాఫ్ మైండ్ లో ఉన్నాను. ఆడేమనిపిస్తే అది చేస్తా, ఎందుకంటే నాకు 3 రోజులు పార్ట్ టైం ఉంది, తోలు తీరిపోతుంది అయ్యా, అందుకనేసి పదండి. బ్రో వీడియో తీస్తున్నా. జిమ్ అప్పుడే స్టార్ట్ అయిపోయిందా? సో ఇదేందో చాలా పెద్దగా ఉండదు, దీని లోపల స్విమ్మింగ్ గిమ్మింగ్ అన్ని ఉన్నాయంట. ఏమేమి ఉన్నాయి బ్రో? స్విమ్మింగ్ ఉంది, హీట్ బాత్స్, అబ్బో నావల్ జిమ్ ఎక్విప్మెంట్, ఇంకా యూనిసెక్స్ జిమ్ అది కాకుండా. అబ్బో అయితే కళ్ళు గంతలు కట్టుకొని చేయాలి. సో అది గైస్, చూద్దాం ఎట్లా చూపి. ఫస్ట్ ఈ పాడి ఫ్యాన్స్ పెరిగి ఉంటారు. సాగర్ బ్రో వీడియో ఇంకా పడాలి, ఇంకా పడలేదు. ఇది అప్లోడ్ అయ్యేసరికి అది అప్లోడ్ అయిపోద్ది కదా. యా డన్. సరే పదండి గైస్, లోపల చూపించేస్తా మీకు. సో గైస్, హర్షిత తోలుతాదంట, భయం వేస్తాండ అది. వచ్చా హర్షిత? అదే నీలాగపోతున్నావు నువ్వు. నువ్వు పేరు వెళ్తాంది కారం ముందరికి వెళ్తాంది. పెద్ద పెద్ద కార్లే తోలే. ఇంకేం అమ్మా, నువ్వు ఆడ రోడ్డు కాడ ఆపు, ఆడ దొరికినావు అనుకో అంతే. మళ్ళీ లైసెన్స్ ఉంది. లైసెన్స్ కాదు, ఈ కార్ ఎవరిదో వాళ్ళే మాత్రమే తోలాలా, అది రూల్స్ ఈడ. చిన్నగా నువ్వు టర్నింగ్లు హార్న్ కొట్టుపోతావు ఇండియా అనుకొని. ఎక్కడ ఆపుదాం అన్నా, నువ్వు చూసుకో అమ్మా. ఈడ ఎట్టుంది చాలా రోజుల తర్వాత కార్ తోలుతా అంటే? ఏమీ లేదు, నాకు పెద్ద కార్లు తోలాలి అలవాటు అయిపోయి, తోలితే సైకిల్ దొక్కినట్టుంది నాకు. అవునా? పెద్ద కార్లు అంటే ఏవో తోలినావా? ఇన్నోవా తోలుతా. ఎంత భయపడుతున్నాడు చూడండి. ఇన్నోవా, ఫార్చునర్ తోలుతా. i20 ఏదో ఉంది కొత్త టాప్ అండ్ మోడల్. సరే అదనమాట మ్యాటర్. మీలో ఎంతమందికి అమ్మాయిలకి కార్లు వచ్చే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేసేయండి. పాస్పోర్ట్ వాళ్ళు వెరిఫికేషన్ కోసం అని BRP పాస్పోర్ట్ తీసుకురమ్మన్నారు. సో నేనైతే వచ్చినా అనమాట, ఎదుగుతా అంటే ఎక్కడ కనపడట్లా, లిటరల్లీ వణుకొస్తాను నాకు. మొత్తం బ్యాగులన్నీ చెక్ చేసాను. కలిసి నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఇప్పుడు కూడా వీడియోలు తీస్తాను, మమ్మీ నన్ను చెప్పు తీసుకోబడుతుంది, నేను ఎత్తుకేసి మళ్ళీ మాట్లాడతాను మీతో. అదండి. సో గైస్ మ్యాటర్ ఏంటంటే, నేను
మెక్డీకి రోజు ఎత్తుకెళ్తాను అనమాట ఒక బ్యాగ్. ఆ బ్యాగ్ లో ఫ్రంట్ ఒక చిన్న జిప్ ఉంటుంది. ఆ చిన్న జిప్ కాకుండా మిగతా అన్ని జిప్పులు చెక్ చేసా. జిప్ చెక్ చేసి పైన పెద్ద పెద్ద బ్యాగులు అన్ని చెక్ చేసుకుంటున్నా. విష్ణుప్రియ అన్న ప్రాంక్ చేశాడనేసి ఫోన్ చేస్తే, ఆ పోతే పోయిందిలే, పాస్పోర్టే కదా మళ్ళీ అప్లై చేసుకుందాలేగా, నువ్వు రా, నేను కూడా వెయిట్ చేస్తున్నా అంటున్నాడు. బ్రో ఎందుకు బ్రో పాస్పోర్ట్ పోతే ఇంక అంతే బ్రో అంటే, ఆ యూట్యూబ్ లో నొక్కి రామా ఏదో ఒకటి అప్లై చేద్దాం రా బ్రో, నువ్వు నేను కరెక్ట్ గా అరగంట చూస్తా, రాలేదనుకో పోయి డంబులు గింబులు ఏ పడితే ఎత్తిపానికి క్యాబ్ బుక్ చేసుకొని వచ్చేస్తాను అంటున్నాడు. బ్రో ఏంది బ్రో ఇట్లా మాట్లాడుతున్నావు అంటే, మళ్ళీ హర్షిత వచ్చేసి కింద బ్యాగ్ తీసి చూపిద్దు పద, బ్యాగ్ చూపిద్దు పద అంటే, నేను ఎతికినా హర్షిత దాంట్లో లేదు, నేను ఎతికినా హర్షిత దాంట్లో లేదన్నా. కింద పోయేసి నేనేమన్నాను, మీరే ఏడన్నా చెత్త అనుకుని పడేసి ఉంటారు అన్న ఒక మాట. దానికి అమ్మా ఎందుకులే అన్నా, అది ఒక మాటగా చాలా పెద్ద మాట అన్నా. నేను నార్మల్ గా అన్నాను, నార్మల్ గా చెత్త ఏమన్నా పడేస్తాం అట్ట కాదమ్మా, ఇన్ని పెద్ద పెద్ద పేపర్లు లోపల ఉంటాయి, అందుకని చెత్త అనుకుని పడేస్తారు. కవర్ కూడా బారేలే నేను ఇంతవరకు చూడకుండా. సరే అన్నా, సరేలే. సో ఫైనల్లీ నా మెక్డీ ఎత్తుకొని వెళ్ళే బ్యాగ్ లోని ఫ్రంట్ జిప్ లో ఉందన్నమాట. సో ఫైనల్లీ సమ్ హ్యాపీ వైబ్స్. ఏంది రో పొద్దున్న లేచినప్పుడు హడావిడి మామూలుగా నేను వాష్రూమ్ లో గంట ఉంటా, వీళ్ళు వెళ్ళిపోతారని అరగంటలో వచ్చేసా. సరే అట్టగా హాఫ్ ఆఫ్ మైండ్ లో జిమ్ పోయినా జాయిన్ అవుదాం ఆడిపోయినాక ఖచ్చితంగా వస్తామన్నారు. సరే ఓకేలా అనుకున్నా. ఇంటికి వచ్చి చూస్తే పాస్పోర్ట్ లేదు. నాయనా ఇంకా జిమ్కి వెళ్ళి నాకు ఏమైద్దో ఇప్పుడు అదొకటి అర్థం కావట్లేదు. ఏం జరుగుతుంది ఈ రోజు అంతా ఫుల్ బ్యాడ్ వైబ్స్. పదండి, విష్ణు బ్రో ఆడ వెయిట్ చేస్తా అంటాడు, పోయి కావాలని ప్రాంక్ చేసాం నిన్ను అని చెప్దాం, రియాక్షన్ ఎట్టుంటుంది చూద్దాం. సో గైస్, మీరు ఎప్పటి నుంచో విష్ణుని ప్రాంక్ చేద్దాం అంటున్నారు కదా. సో ఈ రోజు అయితే ప్రాంక్ చేద్దాం అనమాట. నేనేం చేస్తానంటే, నువ్వే ఆడో పెట్టు అందరం కావాలని విష్ణుని అడుగుతూనే ఉంటాము, నువ్వే ఆడో పెట్టు చెప్పు అనేసి. సో చూద్దాం విసుగు పడతాడా లేకపోతే కోప పడతాడా, ఏం చేస్తాడు అనేసి లాస్ట్ లో రివీల్ చేద్దాం పాస్పోర్ట్ దొరికింది అనేసి. కాదు, కొంచెం అందరూ యాక్టివ్ మోడ్ లో ఉండండి విష్ణుని ప్రాంక్ చేయడానికి. దీపు నువ్వు కూడా డల్ మోడ్, ఇప్పుడు నేను కూడా డల్ హెల్ప్ చేస్తాను. నేను ఇంకా జాయిన్ అవ్వట్లేదని చెప్పేస్తా. కాకపోతే ఇప్పుడు పేమెంట్ చేయాలి కదా, విష్ణుని చేయాల్సింది. ఎట్లా మరి నువ్వా? సో ఏదో చేద్దాం లేకపోతే బ్రో. ఏంది బ్రో పరిస్థితి? ప్రాంక్ చేద్దాం అమరుండ్రా నేను. ప్రాంక్ తొక్క కాదులే గాని పరిస్థితి. అవునా, సర్లే ఏం చేద్దాం, ఇంకా బాధపడి ఏం చేయలేము. నెక్స్ట్ స్టెప్ ఏందో ఆలోచన. పాస్పోర్ట్ నైనా అది ఇంకేం చేద్దాం, పోయింది తీసుకురాలేం కదా, బాధపడి. ERP కూడా లేదు. పోయినాయి బాధపడితే రాదు. ప్రశాంతంగా మెడిటేషన్ చేసి గుర్తు తెచ్చుకో. కనపడితే లిటరల్లీ మొత్తం ఎత్తికేసి ఏం కనపడదు. సరే మరి దానికి సొల్యూషన్ ఏందో కనుక్కుందాం, అంతే. బాధపడవాక, ఐఎమ్ దేర్ విత్ యూ. మరి ఇప్పుడు నేనట్ట అంటే మీరు జిమ్ చేస్తారు, నేను గమ్మని ఉండాలా? అట్టేం లే, మరి ఇంకో 10,000 ఎక్స్ట్రా కట్టేసి నిన్ను తీసుకెళ్తా. కానీ సరే పదండి. బ్రో నిజం చెప్పా, ప్రాంక్ చేస్తున్నావా? నేను తీలేదేనా ఆయన. ఇప్పుడు మనం బిల్లు కడుతున్నాం, ఇప్పుడు ప్రాంక్ అంటే అట్ట చెప్పా. నిజంగా నేను తీలా. సర్లే, నేను పోవట్లే కదా, మీరు పోద్దండి వచ్చేసాను నాతో. నేను పోవట్లే, మీరు పోద్దండి వచ్చేసాను. చీటీ చూడు, చీటీ ఇచ్చింది అక్క. కట్టుపని కట్టుకోనక అది గైస్ మ్యాటర్. సర్లే, మనం ఒంటరి బతుకు అయిపోయినా. అంటే ఆ డాక్యుమెంట్స్ ఏం లేకుండా ఏమన్నా చేస్తారు బ్రో. ఇక్కడ అన్ని ఖచ్చితంగా పాస్పోర్ట్ పక్క ఇంటర్నేషనల్ స్టూడెంట్. సర్లే గైస్, ఏం చేయలేము. జాయిన్ అయ్యే వాళ్ళు ఏమన్నా మనం ఈ రోజు వాళ్ళు చేస్తా అంటే షూట్ చేసుకుందాము. ఇంటికి ఎత్తుకోవాలబ్బా, నన్ను బ్యాడ్ కమెంట్స్ పెట్టకండి. ఏంద్రా నువ్వు పాస్పోర్ట్ పోయినా కూడా ఇంత డల్ గా ఉన్నావు అనేసి. సరే అంటే ప్రాంక్ చేద్దాం నేను. ప్రాంక్ అటర్ ఫ్లాప్ అయింది. కాకపోతే ఫస్ట్ మదర్ ప్రామిస్ నిజంగా కనపల్లా. సరే బాధపడితే ఏం వస్తుంది, యూట్యూబ్ లో చూద్దాం. నేను అదే అనుకున్నా. ఏమైంది తెలుసా, నేను మెగ్డి బ్యాగ్ ఎత్తుకుంటా చూడు, దాని ఫ్రంట్ ఒక చిన్న జిప్ ఉంటది, దాంట్లో ఉంది. నేను అది ఎత్తకలా, నేను అర్షితానేమన్నాను బ్యాగ్ కూడా బయట బాగున్నాను. కింద ఎక్కినారు. మనం కార్ లో అనుకున్న ప్రాంక్ అటర్ ఫ్లాప్ అయింది. ఈసారి గట్టిగా ప్లాన్ చేద్దాము. సో రైస్ ఇంటికి వెళ్ళి ప్యాంట్ మార్చుకొని వచ్చిన, స్టూడెంట్ రెడీ దాంట్లో మర్చిపోయినా మళ్ళీ. బ్రో ఏంది బ్రో ఇదా ఈ రోజా? దరిద్రుడికి దిక్సూచి అంటే ఈడేనేమో. నేనే అనుకున్నా, నువ్వు కూడా. వెల్కమ్ టు ది క్లబ్. అయ్యా ఏందో ఇచ్చారయ్యా, పెద్ద షీట్ ఇచ్చిండారు. అదేం ఊరి పేరు నీ పేరు ఉంటది కానీ ఏంది దీనికి
లైక్ ఇక్కడ ఏమైనా జాయిన్ అవ్వాలంటే అడ్మిషన్ అంటారు. సో మేము జిమ్ కి ఇప్పుడు అడ్మిషన్ కి వచ్చాము. ఇప్పుడు ఇది హర్షిత ఫిల్ చేసింది, ఈ బ్రో అయితే ఫిల్ చేసి డబ్బులు కూడా కట్టి పన్నుకాడు. ఏంది అవతల పాస్పోర్ట్ మర్చిపోయినారు ఇంట్లో అంటే కూడా కట్టి పన్నుకాడు 6,000 పెట్టేసి. కథలని నా తెలియదు అంటారా? ప్రామిస్ పోయింది బ్రో ఫస్ట్ కనపడలే. యాడికి పోద్ది అది చూపిస్తున్నాడు, ఇండైరెక్ట్ గా అది చూపిస్తున్నాడు. వచ్చేసి ఇటు పెట్టామనుకో లోపల గేట్స్ ఓపెన్ అవుతాయి అనమాట. లోపలికి రాలేనా? అడుగుదాంలే, అడుగుదాం. ఏముంది మాతో దూరిపా అన్న ఒకటి. నెల్లూరు పెద్దారెడ్డి మా మామయ్య, నెల్లూరు పెద్దారెడ్డి మా మామయ్య. నా హ్యాండ్ రైటింగ్ ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా, అందరూ డాక్టర్ హ్యాండ్ రైటింగ్ అంటారు. ఎందుకంటే ఎవరికి అర్థం కాదు కాబట్టి. సో గైస్ ఈ రోజు అయితే లిటరల్లీ దరిద్రం మీద దరిద్రాలు. అసలు ఇప్పుడేమో కార్డులు పని చేయట్లేదంట, మా దగ్గర క్యాష్ లేవు, కార్డులో మాత్రమే డబ్బులు ఉన్నాయి. సో అరగంట నుంచి ఇడే కూర్చొని పెట్టున్నారు, ఏం అర్థం కావట్లేదు. ఇంకో మ్యాటర్ ఏంటంటే ఏందనలా ఆకలి ఒక పక్క, ఇక టెన్షన్లు పడి ఎతికి అవన్నీ చేసేసి ఫుల్ మర్చిపోయినా మీకు చెప్పడము. ఇది వచ్చేసి మెక్డీలో కాలిందనమాట, ఇప్పుడు వరకు మీకు చూపించలేదు అనుకుంటున్నా. సో ఇదైతే ఒక గ్రిల్ మార్క్ పడింది మనకి. సో ఇంకెన్ని పడతాయో ఏడోటి. మరక మంచిదే. మంచిది. అండ్ ఆల్సో చెప్పడం మర్చిపోయినా, రేపైతే విష్ణు బర్త్డే అనమాట. సో ఇప్పటి వరకు ప్లానింగ్స్ ఏం జరగలేదు. సో నాకు తెలిసినంత వరకు ఈరోజు నైట్ పడుకోవడమే బ్రో. ఏదో చేయండి అయ్యా, కావాలని తప్పిస్తాను. ఏదో చేసి వేడికి చేయించుకుంటారు. అయితే నీకు ఒక 1000 పౌండ్లు ఇస్తా, అజిత్ ఒక 1000 పౌండ్లు ఇస్తా, నవీన్ ఒక 1000 పౌండ్లు ఇస్తా. దాంట్లో పెట్టుకొని గిఫ్ట్ తెచ్చేసుకో. మేము పార్సెల్స్ మేము గిఫ్ట్ మేము ఇస్తాం నీ చేతులకి. 3 లక్షలు వచ్చాయినా రచ్చ చేసేయండి, మళ్ళీ నాకు ఇచ్చేయండి మీ దగ్గర సో అది గైస్ మ్యాటర్. ప్లాన్ అయితే ప్రెసెంట్ చూడాలి. ఇప్పుడు మళ్ళీ మేము ఏమనుకుంటున్నామంటే ఈ మెంబర్షిప్ రాగానే 1 hour జిమ్ అన్న స్విమ్మింగ్ పూల్ అన్న చేసేసి పోదాం అనుకుంటున్నాం. దట్ ఏమైతే తెలియదు, చూద్దాం ఏమైతుందో. సో గైస్ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడే చెప్పినా కదా విష్ణు బర్త్డే అనేసి. సో మాకేం అర్థం కావట్లేదు, ఇప్పుడు విష్ణుకి గిఫ్ట్ అయితే ఏం కొనలేదు. నేను వచ్చేసి నేను నవీన్ కలిసి విష్ణు M&S లో ఒక ఏదో స్వెటర్ టైప్ ఏదో చూసాడంట 80 pounds. సో అది తీసుకుందాం అనుకుంటున్నాము. హర్షిత, దీపు, ఇంకా దీప్తి, అదే వీళ్ళు గర్ల్స్ అంతా కలిపి వాచ్ కొనిద్దాం అనుకుంటున్నారు. నేనేం చేశానంటే నవీన్ పార్టీ నుంచి ఇంటికి వెళ్తున్నాడంట. నువ్వేం చేస్తావంటే నవీన్ వెళ్ళేసి నువ్వు కేక్ అయితే తీసుకునేసి, మాకు చాలా టైం అయిపోతుంది. సో మాకైతే చాలా టైం అయిపోతుంది, నువ్వు కేక్ తీసుకొని వచ్చేసి. లాస్ట్ టైం తీసుకొని వచ్చినప్పుడు అంతగా బాగాలేదు చీజ్ కేక్ నీ బర్త్డేకి. సో మంచిది ఏమైనా తీసుకోరని చెప్పాము. పర్లేదు 9 వరకు ఉంటుంది, మనం పోయి మంచిది తెచ్చుకుందాం అని చెప్పాము. మీన్ వెల్ నవీన్ కేక్ వెళ్ళినప్పుడు మేము వచ్చేసి షాపింగ్కి వెళ్ళేసి గుడ్డలు, స్వెటరు, వాచ్ అయితే కొనేస్తాము. సో ఇదనమాట ప్లాన్. మాకు లిటరల్లీ ఇప్పుడు టైం 2 అయిపోతుంది. ఇక్కడ షాప్స్ అన్ని 5 క్లోజ్ చేస్తారు, 3 hours టైం ఉంది. ఇది ఎప్పుడైతుందో అయ్యా, ఇది పేమెంట్ అవగానే ఒక 1/2 hour 1 hour కట్టే బేసిక్స్ అవి చేసుకునేసి వెంటనే సిటీ సెంటర్కి వెళ్ళి 2 hours లో షాపింగ్ అయితే చేయాలన్నమాట. ప్లాన్ అయితే ఏం అర్థం కావట్లా, బాధ వేస్తుంది. పాపం నవీన్ బర్త్డేకి చాలా బాగా చేసాము, విష్ణు బ్రోక్ కూడా చేయాల్సిందే ఖచ్చితంగా. సో అదనమాట మ్యాటర్. పదంతా నేను వచ్చేసి బయటకు వచ్చి మాట్లాడుతున్నాను, ఎందుకంటే విష్ణుకి తెలియకూడదు కాబట్టి. ఉంటాను. థ్యాంక్ యూ. నా పొలంలో మొలకలు వచ్చాయి. సో గైస్ మనకైతే వచ్చేసింది అనమాట. మ్యాటర్ ఏంటంటే వీళ్ళు వచ్చేసి ఒక ఇది ఇచ్చినారు, ఇది ట్యాప్ చేస్తేనే వాళ్ళకి లోపలికి జిమ్ కి ఎంట్రీ అంట. సో ఇది ట్యాప్ చేయగానే అక్కడ ఫోటో తీసుకుంటారు, మన ఫోటో. వాళ్ళ ఫోటోని వెరిఫికేషన్ చేస్తారు, నేనా కాదు ఎవరు వచ్చారు అనేసి. సో అండ్ మనకు వచ్చేసి బిల్లులు ఇచ్చారు. బేసిక్ గా దీపు వచ్చే సిగ్నేచర్ కార్డు, అందుకనేసి తన ప్రతి ఒక్క దానికి సైన్ పెట్టాల్సిందే. అండ్ మెంబర్షిప్ ఫామ్ కూడా ఒకటి ఇచ్చారనమాట. సక్సెస్ఫుల్లీ ఇవైతే అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే నాకు తెలిసినంత వరకు వద్దని చెప్పేస్తాను, 1 hour బేసిక్స్ ఏమొద్దు, వెన్స్డే వచ్చి చేసుకుందాము. ఇప్పుడు వెళ్ళేసి మాకు పనులు అనేసి విష్ణుని అందరు లాక్ వెళ్ళిపోతాం అనమాట. సో పదండి. సో గైస్ మ్యాటర్ ఏంటంటే కోడ్ కొట్టమన్నారు, ఫోన్ లో లాగిన్ అవ్వట్లేదు అనేసి. 87 కొమెంటరీ అని కొట్టమన్నాడు. నేను మన నెంబర్ లో 8 7 కొట్టి కొమెంటరీ కొట్టా. నో నాట్ దట్ లెటర్స్ అన్నాడు.
ఓ లెటర్స్ 87 కొట్టాలనేసి SCVN కామెంటరీ అని కొట్టా. ఆయన చూసి షాక్ వేసి ఫోన్ తీసుకొని 87 అంటే ఆల్ఫాబెట్ కామెంటరీ అని కొట్టినాడు. మా జీవితం 87 కూడా 87 కామెంటరీ ఆల్ఫాబెట్ నెంబరు, న్యూమరిక్ నెంబరు 88 కామెంటరీ. మా ఏందో మనం ఎట్టున్నాం ఘోరంగా పరిస్థితి. అండ్ అందరిది బాడీ మాస్ అందరు చెక్ చేసుకున్నాం, అందరిది ఫైన్ ఉండాలి. అది కాదు కానీ మ్యాటర్, జిమ్ జాయిన్ అయిపోయినాం, బాడీ మాస్ అంతా తెలిసిపోయింది. కానీ 8 ప్యాక్ 6 ప్యాక్ ముందైతే పోయి షాపింగ్ చేద్దాం, లేదనుకో కొన్ని సాల్వ్ చేస్తా. సో గైస్ 4 రోజుల నుంచి రేపు అనుకుంటున్నాము, అటు పోతానే ఉండదు. ఈరోజు పక్కా చేస్తున్నావు 50,000 మినిమం ఈరోజు షాపింగ్. పదండి.